అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సెంట్రల్ జోన్గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, నార్త్ జోన్గా సైబరాబాద్, సౌత్ జోన్గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తుంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం 2 నెలల క్రిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. జరిగిన చరిత్రాత్మక సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్కు కొత్తేం కాదు. ఎన్నో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సెంట్రల్ జోన్గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, నార్త్ జోన్గా సైబరాబాద్, సౌత్ జోన్గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం 2 నెలల క్రిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ జోన్గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, నార్త్ జోన్గా సైబరాబాద్, సౌత్ జోన్గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని కూడా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టింది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం 2 నెలల క్రిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది.